అయితే ఇంట్లోనే కొంచెం షెజ్వాన్ సాస్ లాగా చేసుకొని మనం ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం అనమాట. రెగ్యులర్ ఫ్రైడ్ రైస్లు మనం చాలా చేసాము. సో దట్టు సరిత కొంచెం హెల్దీగా అడిగింది, టేస్ట్ ఫ్లేవర్స్ నాలుక కోరుకుంటుంది కాబట్టి మంచి సాస్ చేసుకుందాం. ఫస్ట్ కావాల్సిన పదార్థాలు ఏంటో ఇక్కడ ఉన్నవన్నీ నేను చెప్తాను చూడండి. పచ్చిమిర్చి, బఠానీ, అనాస పువ్వు, వెల్లుల్లి, అల్లం, ఉల్లి పొరక, కరివేపాకు, రెడ్ చిల్లీ పేస్ట్, టమాటో కచప్, వెనిగర్, లైట్ సోయా సాస్, అరోమాటిక్ పౌడర్, మిరియాల పొడి, స్టీమ్ చేసి కట్ చేసుకున్న బీట్రూట్, రెడ్, యెల్లో, గ్రీన్ క్యాప్సికమ్, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ తొక్క తీసి పెట్టిన క్యారెట్ మన దగ్గర ఉన్నాయి. అలాగే ముందుగానే ఉడికించి పెట్టుకున్న రెగ్యులర్ సోనా మసూరి రైసే నేను తీసుకున్నాను. మీకు కావాలి అంటే బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బాస్మతి రైస్ ఎప్పుడు ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. బట్ రెగ్యులర్గా ఇంట్లో చేసుకోవాలంటే రోజు మనం బాస్మతి రైస్ వాడలేం కదా. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రెసిపీని మీరు పిల్లల స్కూల్ బాక్స్కి కూడా మంచిగా ప్యాక్ చేసి ఇవ్వచ్చు. సో ఫస్ట్ మనం సాస్ చేసుకుంటున్నాం. దానికోసం ప్యాన్ ఆన్ చేసి ఆయిల్ మటుకి కొంచెం సాస్కి ఎక్కువే పడుతుంది. జస్ట్ కుక్ అవ్వడం కోసమే, తర్వాత ఆయిల్ని మీరు సపరేట్ చేసుకోవచ్చు. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో అనాస పువ్వు వేస్తున్నాను. స్టార్ అనాస అంటాం కదా, ఇవి వేసి నూనెలో మంచిగా వేగనివ్వాలి. ఆ ఫ్లేవర్ అంతా నూనెకి పట్టుకోవాలి. ఫ్రెష్గా సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి 1 టీ స్పూన్ అంతా, ఒక 4-5 రెబ్బలు కట్ చేసుకోండి. ఫ్రైడ్ రైస్కి ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి ఇలా సన్నగా తరిగి వేస్తే చాలా బాగుంటుంది. ఇవి నూనెలో మంచిగా వేగాలి. కలర్ రాకముందే మనం ఇందులో రెడ్ చిల్లీ పేస్ట్, ఎండుమిరపకాయల్ని నానబెట్టి ఒక 4-5 గంటలు ఒక 15-20 నిమిషాలు బాగా ఉడికించి మిక్సీలో వేసి ఇలా పేస్ట్ చేసుకుంటే రెడ్ చిల్లీ పేస్ట్ అవుతుంది. ఇది మనం ఒకసారి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది. చాలా వాటిలో మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది కుక్ అవుతుంటుంది, మంచి వాసన వస్తుంది, మంచి అరోమా. ఇందులో మనం సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్, కొంచెం ఆ స్వీట్ తగులుతుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం తయారు చేసింది షెజ్వాన్ సాస్, ఇన్స్టెంట్గా తయారు చేసుకున్నాం అన్నమాట. ఈ సాస్తో వెజ్, నాన్ వెజ్ ఏ ఫ్రైడ్ రైస్ చేసినా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టేశాను. ప్యాన్ వేడయ్యే లోపల క్యారెట్ కట్ చేసేసుకుందాం. సో బీట్రూట్ ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్నాను చూడండి. సేమ్ ఇలాగే క్యారెట్ని కూడా కట్ చేసుకోవాలి. ఇందులో ఫైబర్ ఉంటుంది కదా, తొందరగా టమ్మీని ఫుల్ చేసేస్తుంది, ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుందన్నమాట. ఫస్ట్ మనం ఫుడ్ తినేదానికన్నా ముందు ఒక క్యారెట్, ఒక కీరా తినేస్తే మనం తినే ఫుడ్లో సగం తగ్గిస్తాం. అంతేకాకుండా ఒకవేళ మీరు మైదా తిన్నా సరే, లేదా ఏ ఫుడ్ తిన్నా సరే, తిన్న తర్వాత అయినా తినకముందైనా మనం వెజిటేబుల్ తింటే కనుక మనం తిన్న ఫుడ్ తొందరగా అరిగిపోతుంది. కొంతమంది అంటారు, అమ్మో బిస్కెట్ తిన్నా, మైదా తిన్నా అస్సలు అరగదు, టమ్మీలో ఏదో పెట్టబెట్టినట్టుగా ఉంటుంది, అస్సలు కదలదు అని అంటారు కదా. అప్పుడు ఏం చేయండి అంటే ఒక 2 క్యారెట్లు, ఒక కీరా తినండి. ఒక అరగంట తర్వాత చూడండి మీ టమ్మీ మీకే లైట్గా అనిపిస్తుంది. సో క్యారెట్ కట్ చేసేసాం కదా. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టాను, కొంచెం ఆయిల్ వేసేసి ఫస్ట్ బీట్రూట్ని ఆయిల్లో ఫ్రై చేసేసామనుకోండి కలర్ రాదు. అదే బీట్రూట్ని ఎప్పుడైనా మనం వాటర్లో వేస్తే ఎక్కువ కలర్ వస్తుంది, ఆయిల్లో ఫ్రై చేస్తే మటుకి కలర్ రాదు. సో ఫస్ట్ బీట్రూట్ వేసేసి ఇప్పుడు నేను ప్యాన్లో వేసిన ఈ బీట్రూట్ ముందు స్టీమ్ చేసుకున్న బీట్రూట్ ఫ్రై అయ్యే లోపల మనం క్యాప్సికమ్ ఉన్నాయి ఇక్కడ, వీటిని కూడా కట్ చేసుకుందాం. రెడ్, ఎల్లో, గ్రీన్ 3 తీసుకున్నాను, కలర్ఫుల్గా బాగుంటుందండి. మనం ఫుడ్ని ఎప్పుడు కలర్ఫుల్గా వండుకొని తినాలి, కానీ కలర్స్ యాడ్ చేసుకొని ఫుడ్ తినకండి. మ్యాక్సిమం ఫుడ్ కలర్స్ని అవాయిడ్ చేయండి. బీట్రూట్ వేసాం కదా, బీట్రూట్ కాస్త వేగిన తర్వాత ఇందులోనే కట్ చేసుకున్న క్యారెట్ వేసుకున్నాం. క్యారెట్, బీట్రూట్ కాస్త నూనెలో వేగాలి.
తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇందులో మనం అరోమాటిక్ పౌడర్ సోయా సాస్ వేస్తున్నాం, అందుకే ఉప్పు మటుకి చాలా తక్కువగా వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఇందులో క్యాప్సికమ్ వేసుకుంటున్నాం. 3 కలర్స్ డిఫరెంట్గా ఉంటాయి అండ్ 3 పెప్పర్స్ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. అలాగే ఇందులో గ్రీన్ పీస్, కరివేపాకు, కొంచెం మన స్టైల్ ఉండాలని నేను కరివేపాకు యాడ్ చేశాను, వద్దు అంటే అవాయిడ్ చేసేయండి. ఇప్పుడు ఇందులో ముందుగానే తయారు చేసి పెట్టుకున్న సోనా మసూరి రైసే వేస్తున్నాను నేను. మిరియాల పొడి, అరోమాటిక్ పౌడర్. అరోమాటిక్ పౌడర్ మటుకి ప్రెగ్నెంట్ లేడీస్ అయితే కొంచెం చూసుకొని వేసుకోండి, ఇంగ్రీడియంట్స్ చూడండి. కొన్నిట్లో ఎంఎస్జీ యాడ్ అయి ఉంటుంది, అది అవాయిడ్ చేసి వేసుకోండి. లేదు కంప్లీట్గా అవాయిడ్ చేస్తానన్నా కూడా సూపర్. అలాగే సోయా సాస్, లైట్ సోయా సాస్, ఇందులో ఉప్పు ఎక్కువ ఉంటుంది, కొద్దిగా వెనిగర్, కంప్లీట్గా మిక్స్ చేసేయాలి. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న ఇన్స్టెంట్ షెజ్వాన్ సాస్, కొంచెం ఈ ఆయిల్ కూడా వేయాలి, అప్పుడే బాగుంటుంది. కంప్లీట్గా మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి. సింపుల్ ఫ్రైడ్ రైస్, బట్ ఈ సాస్ యాడ్ చేయడం వల్ల అద్దరిపోతుంది అసలు, స్ట్రీట్ స్టైల్ లాగా. ఇందులో మీరు ఇన్ కేస్ ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలి అంటే ఎగ్ యాడ్ చేసుకోవచ్చు, పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు, మష్రూమ్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ప్రోటీన్ యాడ్ చేయాలి అంటే సోయా చంక్స్ని చక్కగా నీళ్ళల్లో నానబెట్టేసి ఫస్ట్ వెజిటేబుల్స్ ఫ్రై అయ్యేటప్పుడు వేసి అలా కూడా చేసుకోవచ్చు. మళ్ళీ రైస్ కంప్లీట్గా రీహీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. ఇలా కలుపుతూ ఉంటే మనకు ఆ పొగలు తెలియాలి. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసుకోవడం. చక్కగా బౌల్లో వేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయడం. పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో చేసి పెట్టివ్వండి. పిల్లలు క్యారెట్, బీట్రూట్ ఇంత పెద్ద పెద్ద పీసెస్ తినరు అనుకుంటే చిన్నగా కట్ చేసి వేయండి. బట్ పిల్లలకి ఇలాంటి మంచి హెల్దీ ఫ్రైడ్ రైస్లు చేసి పెట్టండి. ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే ఇంకా సూపర్ అసలు. చివరగా పైనుండి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే బీట్రూట్ క్యారెట్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. బీట్రూట్ క్యారెట్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం: ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకొని అనాస పువ్వు, వెల్లుల్లి, అల్లం వేసి కాస్త వేగిన తర్వాత రెడ్ చిల్లీ పేస్ట్, టమాటో కెచప్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక ప్యాన్లో నూనె వేడి చేసుకొని స్టీమ్ చేసి కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి పచ్చి బఠానీ, కరివేపాకు వేసి కాస్త వేగిన తర్వాత అందులో ముందుగానే తయారు చేసి పెట్టుకున్న సోనా మసూరి రైస్, మిరియాల పొడి, అరోమాటిక్ పౌడర్, లైట్ సోయా సాస్ అండ్ వెనిగర్ కూడా వేసి బాగా కలుపుకొని అలాగే ముందు మనం చేసి పెట్టుకున్న షెజ్వాన్ సాస్ కూడా వేసి మొత్తం మిక్స్ చేసి చిన్న మంటలో ఒక 5 నుండి 10 నిమిషాలు మళ్ళీ రైస్ వేడయ్యేంత వరకు ఉంచుకొని బౌల్లోకి తీసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బీట్రూట్ క్యారెట్ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది.